మొయినాబాద్ డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరిగింది. ఫామ్ హౌస్ లో జరిగినటువంటి పార్టీకి డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ అభిషేక్ సింగ్ ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అభిషేక్ సింగ్ మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అభిషేక్ సింగ్ ఫోన్ కాల్ డేటా అలాగే మెసేజెస్ ను పరిశీలిస్తున్నారు. ఈ డ్రగ్స్ నెట్వర్క్ లో ఇంకా ఎవరెవరున్నారు, ఎక్కడి నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు అనే విషయాలను బయటకు తీసే పనిలో పడ్డారు అధికారులు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అభిషేక్ సింగ్ డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా అధికారులు గుర్తించారు. అభిషేక్ నుంచి రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్టుగా ఆధారాలు కూడా లభించాయి. ఇక గతంలో రోహిత్ రెడ్డికి సుమారుగా 24 సార్లు అభిషేక్ సింగ్ డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా సిట్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. మరోవైపు రోహిత్ రెడ్డి కస్టడీ పిటిషన్ పై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చూస్తున్నాం. సిట్ అదుపులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అభిషేక్ సింగ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే రోహిత్ రెడ్డి పార్టీకి డ్రగ్స్ సరఫరా చేసినటువంటి అభిషేక్ సింగ్ గతంలో కూడాను 24 సార్లు కూడాను ఈయనకి డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా అయితే ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసు అధికారులు. హైదరాబాద్ ఓఆర్ఆర్ దగ్గర అభిషేక్ సింగ్ నుంచి డ్రగ్స్ కొన్నట్టుగా తెలుస్తుంది. రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ అభిషేక్ సింగ్ ను విచారిస్తూ ఉన్నారు సిట్ బృందం. అలాగే ఆయన కాల్ డేటాను అలాగే మెసేజెస్ ను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అభిషేక్ సింగ్ అయితే విచారిస్తూ ఉన్నారు. తనకు సంబంధించినటువంటి ఫోన్ డేటా విశ్లేషిస్తూ ఉన్నారు సిట్ బృందం. సిట్ అదుపులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అభిషేక్ సింగ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అభిషేక్ సింగ్ ఎవరెవరికి డ్రగ్స్ విక్రయించాడని పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు.